డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సందర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణపరమైన ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం సిఎంసి కాలేజీ అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు. ఫ్లోరింగ్, ఎలక్ట్రిక్ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారం రోజుల అనంతరం తాను మళ్లీ వస్తానని, పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. కౌంటింగ్ కోసం చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరన్, నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఉన్నారా? ఎస్ఐ గారు, ఇప్పుడు ఆ రూమ్కి ఈ రూమ్కి కనెక్షన్స్ అవసరం. సో ఇప్పుడు ఈ పక్కన ఉన్నాయి ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ రావాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. దానికి ఫస్ట్ ఫ్లోర్ మీరు ఫాలో అప్ చేసుకోండి. ఆర్మూరు పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో కరెంటు బిల్లు పంపిణీ చేశారు. ఆర్మూరు పట్టణంలోని 30, 12, 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు దొండి రమణ, కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకంపై మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జీరో కరెంటు బిల్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, గడిచిన 60 రోజుల్లోనే 4 గ్యారెంటీలు అమలు చేసిందని, మిగిలిన 2 గ్యారెంటీలు త్వరలోనే అమలు చేస్తారని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటామని, గత ప్రభుత్వాల లాగా నీటి మీద బుడగల లాగా మాటలు చెప్పమని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పింజా అభినవ్, తూపారం భగత్, కన్నాన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ 30వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే మనకు గృహజ్యోతి కింద జీరో బిల్లు వచ్చినాయో అట్టి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాల్లాగా ఒకటి చెప్పి ఒకటి చేసే ప్రభుత్వం కాదు, మాది ప్రజాపాలన ప్రభుత్వము. ప్రజలకు మాటిస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిల్చుంటుంది. అలాగే ఈ గడిచిన 60 రోజుల్లోనే 4 పథకాలు, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలైనాయి. ఇంకో గ్యారెంటీ కూడా ఈ వచ్చే 11వ తారీఖు నాడు అమలు చేయబోతున్నారు. మేము ఇచ్చిన మాట 100 రోజుల లోపు ఏవైతే 6 గ్యారెంటీలు మాట ఇచ్చామో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మాట ఇచ్చి తప్పది. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాల్లాగా ఒకటి చెప్పి ఒకటి చేసి దోసుకునే ప్రభుత్వం కాదు. ఇది ప్రజల సంక్షేమం కోరుకొని ప్రజల గురించి ఆలోచించి ప్రజాపాలన చేసే ప్రభుత్వమే మా కాంగ్రెస్ పార్టీ. ఇతర నాయకులకు కూడా ఏదో ప్రలోభాలు పెట్టి జనాలను మభ్యపెట్టదామని చూస్తున్నారు. అలాంటివి మీరు మానుకోవాలి. అభివృద్ధి చేస్తున్నందుకు మీరు మరీ సంతోషం వ్యక్తం చేయాలి. ఈరోజు ప్రతి మహిళ కాంగ్రెస్కు ఓటు వేసి ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎంపీలను గెలిపించేందుకు ముంగటున్నారు. వాళ్ళు గర్వపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఎంపీలకేసి ఏవైతే ఈ ఎంపీ సీట్లు ఉన్నాయో అవన్నీ మేమే కైవసం చేసుకుంటామని ఇటు సందర్భంగా తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్. మోర్తాల్ మండల కేంద్రంలో చిరు వ్యాపారులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు మాత్రమే వేయాలని, ఫ్లైఓవర్ నిర్మించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. ఫ్లైఓవర్ నిర్మిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం అందరికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
పెరికిట్ నుంచి మంచిర్యాల వరకు 130 కిలోమీటర్ల వరకు నూతన రహదారి నిర్మించాలని తలపెట్టింది. యాక్చువల్లీ ఇది ఏ విలేజ్ కూడా టచ్ కాకుండా నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఎక్స్ప్రెస్ హైవే. కానీ దీంట్లో కొంతమందికి అనేక అపోహలు ఉండి మరి కావాలని బైపాసులు చేసారు, ఊర్లో నుంచి పోతేనే మంచిగా ఉంటుంది అని అంటున్నారు. కానీ మొన్న నితిన్ గడ్కరీ గారు నిజామాబాద్లో బహిరంగ సభలో మాట్లాడుతూ 130 కిలోమీటర్ల వేగంతో ఈ ఎక్స్ప్రెస్ హైవే పైన వాహనాలు ప్రయాణిస్తాయని చెప్పాడు. ఊర్లో నుంచే వాహనాలు కనుక వెళ్తే ఇప్పుడున్న రహదారి పైన అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 4 వరుసల రహదారి అంటే కేవలం ఇప్పుడున్న రోడ్డుకు ఆ వైపు ఈ వైపు కొంచెం వెడల్పు చేసి వదిలేస్తారు అనుకుంటున్నారు. కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే తిమ్మాపూర్ రోడ్డు నుంచి మండల ఆఫీస్ వరకు అనేక బైపాసులు, మలుపులు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి, అండర్ పాసులు ఉన్నాయి, ఆర్ఓబీలు ఉన్నాయి. ఇక్కడ తిమ్మాపూర్ రోడ్ దగ్గర, పాలెం రోడ్ దగ్గర, మోర్తాడ్ విలేజ్ నుంచి వచ్చి హైవే గెలిసే దగ్గర, ఆర్టీసీ ఇల్లు ఎగ్జిట్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, మండల ఆఫీస్, ఇలా 7 ప్రాంతాల్లో మనకు బాక్సులు వేస్తారు కింది నుంచి పోవడానికి. పైనుంచి హైవే వెళ్తుంది. ఫ్లైఓవర్ అనగానే 10 ఫీట్లు ఉండదు, దాదాపు 25 నుంచి 30 ఫీట్ల ఫ్లైఓవర్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ హైవే పైన చేరుకునే వాళ్ళకు ట్రాఫిక్ నిబంధనలు తెలియక పైకి సడన్గా ఎక్కేసరికి 130 నుంచి 150 స్పీడ్తో వచ్చే వాహనాలు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది. మరియు ఖర్చుతో కూడుకున్న పని. కేవలం 4 వరుసల రహదారి అంటే ఇప్పుడు సెంటర్ లైటింగ్తో చేసిందని అనుకుంటున్నారు. అట్లా కాదు, హైవే వస్తుంది, దానికి చుట్టుపక్కల సర్వీస్ రోడ్లు వస్తాయి, దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది. ఇవన్నీ కలిపి ఊర్లో ఉన్న షట్టర్ రూమ్లు అన్నీ పోతాయి. చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో ఈ 4 వరుసల రహదారి 6 వరుసలుగా చేరుతుంది, 6 నుంచి 8 వరకు పోతుంది. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వము ఎటువంటి గ్రామాలకు ఆటంకం లేకుండా ఈ ఒక్క 130 కిలోమీటర్ల వరకు రహదారిని 3,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తుంది. 130 కిలోమీటర్లో కేవలం 30 కిలోమీటర్లే పాత రహదారి గుండా వెళ్తుంది. మిగతా 100 కిలోమీటర్లు మొత్తం టోటల్ బైపాస్. అందుకోసమనే ఇది ఏ గ్రామాన్ని ఉద్దేశించి గ్రామాలలోకి వెళ్ళిపోయే హైవే కాదు, అందరు అర్థం చేసుకోవాలా. మేము మొన్న నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేశారు, 43 కిలోమీటర్లు. ఆ రోడ్డులో సేమ్ మన మోటార్ లాగానే శ్రీరాంపూర్ అనే విలేజ్ నుంచి హైవే వెళ్ళింది. దాంట్లో 85 యాక్సిడెంట్లు జరిగినాయి. 85 యాక్సిడెంట్లలో 35 మంది చనిపోయారు. అక్కడి ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్ ఇది. 35 మంది చనిపోయారు, 45 మంది క్షతగాత్రులయ్యారు. ఇటువంటి అన్నిటిని ఉద్దేశంలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము కొత్తగా హైవేలను విలేజ్ల గుండా కాకుండా బైపాసుల ద్వారానే నిర్వహించాలనుకుంటుంది. మనము కూడా ఒకవేళ ఊర్లో నుంచి పోవాలని అనుకుంటే ఇటువంటి మరణాలకు మనమే బాధ్యులమవుతాం. ఏది వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ చేసిన ప్లాన్ ప్రకారంగా చేసింది. దాన్ని అడ్డుకునేందుకు రైతులు కొంతమంది అలా వ్యవసాయ భూములు పోతున్నాయని బాధపడుతున్నారు. ఎవరైనా బాధపడతారు. ఒకరు నష్టం జరిగితేనే 100 మందికి లాభం జరుగుతుంది. వాళ్ళకు సుఖ నష్టం జరగకుండా గవర్నమెంట్ వాళ్ళకు ఇక్కడున్న వ్యవసాయ భూములకు ఏ రేటు ఉన్నదో ఆ రేటుకు 1,00,000-2 లక్షల రూపాయలు ఎక్కువ నష్టం వాళ్ళకు సుఖ జరగకుండా ఇప్పించడము గవర్నమెంట్ ధర్మము. ఇది కాకుండా ఒకవేళ ఫ్లైఓవర్ వేసినట్టయితే ఒక 10 సంవత్సరాల నుండి మోర్తాడు అంచెలంచెలుగా డెవలప్ అయింది. ఈ డెవలప్ అనేది టోటల్ ఆగిపోతుంది. ఫ్లైఓవర్ అయిందనుకో ఇక్కడున్న వ్యక్తి అటు కనిపించాడు, అక్కడున్న వ్యక్తి ఇటు కనిపించాడు, అదొక మోర్తాడు ఇదొక మోర్తాడు అనే విధంగా అయిపోతుంది. దాన్ని ఖరాబ్ కాకుండా దయచేసి ఎవ్వరు అడ్డుకోకుండా బైపాస్ని పూర్తి చేసుకోపోయేటట్లు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత గ్రామస్తులు కానీ దీనికి సహకరించి మోర్తాడ్లో బైపాస్ పోతేనే బాగుంటుంది. అక్కడున్న రైతులకు సుఖ వ్యవసాయ భూమి కోల్పోయినందుకు వాళ్ళకు తగిన రేటు
ఇచ్చినట్టయితే, నష్టపరిహారం ఇచ్చినట్టయితే ఇక్కడ చేసుకునే వ్యవసాయం ఇంకో కిలోమీటర్ ముందుకు పోయన్నా కానీ అక్కడ కొనుక్కొని వ్యవసాయం చేసుకోవచ్చు. మోర్తాడ్ మండలంలో 4-5 గ్రామాలకు మోర్తాడ్ ఇదొక అందుబాటులో ఉన్నది. అన్ని విధాల ప్రతి పని ఇక్కడ ఒక ఇల్లు కట్టాలన్నా, వ్యవసాయ పరికరాలు కావాలన్నా, వ్యవసాయ మందులు కావాలన్నా అన్ని విధాలు దొరకకుండా వ్యాపారంలో వ్యాపారం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చిరు వ్యాపారం చేస్తూ రోడ్డు మీద నుంచి మేము చిన్నగా అభివృద్ధి చెందుతూ రోడ్డు మీద వ్యాపారం చేస్తాం. మాకు ఫస్ట్ సైకిల్ దుకాణం ఉండే, దాని తర్వాత ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపార రంగంలో ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే దాదాపుగా మేము 40 సంవత్సరాల ఇల్లు కట్టి అప్పటి నుంచి ఇదే తంతుగా నడుస్తుంది. దాని తర్వాత ఏమైందంటే మొన్న రీసెంట్లీ మా గ్రామ కమిటీలో కూడా ఈ విషయం చర్చకి వెళ్ళింది. గ్రామ కమిటీలో వెళ్ళినప్పుడు మా గ్రామస్తులు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే ఇది చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్డుకు సహకరించాలని తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా తీర్మానం జరిగింది. అయితే కొందరు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి వాళ్ళతోటి ఇది చేపిస్తుర్రు. మాకు రైతులంటే అభిమానం, రైతులు లేని రాజ్యం లేదు, మా బతుకులు కూడా లేవు. వాళ్ళతోటే మా వ్యాపారాలు నడుస్తాయి. కాబట్టి మేము కూడా రైతుల తరఫున మేము కూడా వాళ్ళకు నష్టపరిహారం ఎక్కువ రావాలని మేము కూడా వాళ్ళ తరఫున ఇది చేస్తాం. కానీ మా ఏదైతే మేము చిరు వ్యాపారంలో ఉన్నామో, రోడ్డు మీద దందా చేసుకొని ఉంటామో, కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తే ఒక చిన్న 2 ఉదాహరణలు ఉంటాయి. బాల్కొండకు బైపాస్ ఉంది కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది. జకరాన్పల్లికి బైపాస్ లేదు, ఒక మండల హెడ్ క్వార్టర్కు రూపం లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని అందరు సహకరించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉందామని కోరుచు ముగిస్తున్నాను. ఇందలవాయి మండల కేంద్రంలో నూతన ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. మైనర్లు ఎవరు ద్విచక్ర వాహనాలు నడపవద్దని సూచించారు. ముందు పెట్టు, రోడ్డు మీద పెడతావు. ఇప్పుడు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమంలో భాగంగా జీరో బిల్లు రాని వారు, ₹500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత ఉండి లబ్ధి పొందిన వారు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు.
వేల్పూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 4 ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఒంటరి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠ. ఎస్సీ వార్డులో ఉన్న సుర్బిర్యాల శారద అనే మహిళ శివరాత్రికి వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామని జమ చేసుకున్న డబ్బులు 10,000 రూపాయల నగదు, 3 గ్రాముల బంగారం, 20 తులాల వెండి కడియాలు దొంగలించడం జరిగిందని తెలిపారు. ముదిరాజ్ గౌరాయి నర్సయ్య వారి బంధువులు రామన్నపేటలో చనిపోయిన వారింటికి వెళ్లగా తాళం వేసి ఉన్న తాళంని పగలగొట్టి బీరువా తాళాలు కూడా పగలగొట్టి దొంగలు బీభత్సం సృష్టించారు. అల్లూరి చిన్నరాజన్న వాళ్ళ ఇంట్లో ఉన్న రాజు కిరాణా షాప్ తన తల్లి ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ కు వెళ్లినందుకు కిరాణా షాప్ తాళం పగలగొట్టి పెట్టెలోంచి సుమారు 4,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. బద్దం రాజేశ్వర్ వారి పాత ఇంట్లో కూలీ మనుషులు కిరాయి ఉన్నటువంటి ఇంటి తాళం పగలగొట్టి సామాగ్రిని చిందరవందర చేశారు. ఒకే రోజు ఒకే రాత్రిలో 4 ఇళ్లలో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత లోపమే ఇటువంటి దొంగతనాలకు కారణమని వేలుపూర్ మండల ప్రజలు అంటున్నారు. తాళం వేసి మా తమ్ముడు ఇంట్లో వండుకున్నా కమ్మలు తీసుకుపోయినరు. 3 బస్సుల కమ్మలు 10,000 రూపాయలు కడీలు తీసుకుపోయినరు. మళ్ళీ మబ్బున 5కి లేసొచ్చులకే తలుపు గొలుసు పెట్టింది, చూసుకులకే పేరు ఉన్నది మొత్తం. ఇట్లా మా ఆడిబిడ్డే భర్త చనిపోయిందని రానపేట పోయినాం. ఇక 3 వద్దులు పోయినాం. 3 వద్దులు పోయితే మరి ఇల్లు పోయి రావాలనగానే పొద్దుకొచ్చినాం. పొద్దుకొచ్చి మళ్ళీ కొంచెం కూర్చుండి పోయినాం. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇక తెల్లారి ఈ కవర్ తాళం బాలకు కొట్టిండ్రు అని 2:30కు ఇది తప్పుడైంది. కానీ మాకు ఈ తలుపు చేయగానే కబర్స్ తప్పుడవుతుంది. కానీ నేను ఏమనుకున్నా మా ఎత్తల ఇంట్లో ఏమన్నా పడ్డాయేమో అని గిట్లా అనుకున్నాం. కానీ ఇక 3:30 అవుతుంది. బీరువా సప్పుడైంది. బీరువా సప్పుడు కాగానే నేనన్నా ఇట్లా దొంగలు ఏమో పడ్డట్లయిండ్రు, మరి సప్పుడు అవుతుందంటే ఈ మనిషి ఏమన్నాడు, కాదు ఎలకలు అన్నది అడిగిండు. మేము ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా ఫోన్ సప్పుడిని అడిగా లైట్ వేసినాం కదా, ఆటిట్లా లైట్ గప్పుడే పోయినట్లేండు. మా బావ కావచ్చు అని మేము అంటున్నాం. కుక్కలు నొరుగుతున్నాయి. ఆల్రెడీ ఆడు పోతుండు గప్పుడే. ఇక ఏమేమి పోయినాయి? కాలు బీరువాల అన్ని పడేసి ఏం లేవు, పోలేవు. ఏం పోలేవా? తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మంది ఉద్యోగులు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగపూర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు RPS 2020 ప్రకారం జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగులపై చిన్న చూపు సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది ఉద్యోగులు భూబాధితులు ఉన్న అతి తక్కువ జీతం చెల్లించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్టర్ నుంచి ఎలాంటి హామీ రాలేదు కావున రేపు కూడా ఉద్యోగులందరూ సమ్మె చేయడం జరుగుతుందని తెలిపారు. యూనియన్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులను భయభ్రాంతికి గురి చేయకుండా RPS 2020 ప్రకారం జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలను బిల్డర్స్ దెబ్బతీస్తున్నారని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. నిజామాబాద్ నగరంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, స్థానికులకి పని ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకి వచ్చినటువంటి వాళ్లకు మరి నిజామాబాద్ బిల్డర్స్ పని ఇవ్వడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి గత దశాబ్దాలుగా మరి భవన నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి కార్మికులు, తాపే మేస్త్రులు కానివ్వండి, అదేవిధంగా పెయింటర్స్ కానీ, మార్బుల్స్, టైల్స్, ఇతర మరి ప్లంబర్స్, ఇట్లాంటి కార్మికులు మరి వాళ్ళకు ఉపాధి లేక వేరే ప్రాంతాలకి వలసపోతూ ఉన్నారు. అంతేకాదు ఇలా బెంగళూరు, బాంబే, ఇతర రాష్ట్రాలకు పోయి వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ ఇలా శ్రమ దోపిడీ ఇవాళ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెస్తే నెలకి 8,000, 6,000, 7,000 ఇస్తూ ఇక్కడ ఉన్న కార్మికులకి మరి కనీస వేతనం లేదా కనీస రేట్ ఇస్తే వీళ్ళు బతికిపోతారనే ఉద్దేశంతో మరి శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఇతర రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొస్తూ ఉన్నారు. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్కి ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. అదే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్థానికులకి పని ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు బిల్డర్స్గా ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి లోన్లు పొందుతూ, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ, మరి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మరి ఆదాయాలు, మరి వీళ్ళు పొందుతున్నటువంటి సామాజిక బాధ్యత కూడా బిల్డర్స్ మీద ఉంది. ఇక్కడ కార్మికుల స్థానికులకే పని కల్పించాలా. ఒకవేళ స్థానికులకి పని కల్పించకపోతే మరి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
పోరాటాలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా తీసుకొని మరి ఈ కార్మికుల ఉపాధి కోసం పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇలా ప్రభుత్వం భవనాలు మరి 10 అంతస్తుల భవనాలు కట్టే కార్మికులకి కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కనుక మొదటి ఫేజ్లో ఇవ్వాల్సి గవర్నమెంట్ ఇస్తే నిజామాబాద్ నగరంలో, ఎందుకంటే నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇస్తామన్నారు కాబట్టి మొదటి దఫలో భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి ఇల్లున్న వాళ్ళ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలి. అదేవిధంగా సొంత జాగా ఉన్న వాళ్ళకి నేరుగా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన భవన నిర్మాణ కార్మిక సంఘం BHD తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో ఈ భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి లేబర్ కార్డు విషయంలో కూడా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా లేబర్ అధికారులు మరి సరైన స్పందించకుండా వాటికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేయడంలో కానీ వాటి నుంచి సరైన స్పందన లేదు. వాటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా లేబర్ అధికారులను హెచ్చరిస్తాం. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. మదనపల్లి పాఠశాలలో పిల్లలకు ఎలక్షన్ గురించి అవగాహన కొరకు మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దానికోసం ముందుగా ఆ పిల్లలకు ఓటర్ జాబితాను సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఓటర్ జాబితా మళ్ళీ స్లిప్ క్యాండిడేట్ నేమ్స్ క్యాండిడేట్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ను బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా పిల్లలందరికీ స్లిప్ను ఓటర్ స్లిప్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కళ్ళు లైన్గా వచ్చి ఆఫీస్ దగ్గర అంటే ఓటు ఏ విధంగా జరుగుతుందో వాళ్ళన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. పిల్లలని ఫస్ట్ ఏపీఓ దగ్గరికి వచ్చి తమ యొక్క ఓటర్ స్లిప్ చూపిస్తారు. చూపించాక వాళ్ళు అవునా కాదా అని క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడ ఏజెంట్ కూడా నియమించారు. అంటే వాళ్ళు వాళ్ళైనా కాదా క్యాండిడేట్లని చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఓటుని వినియోగించుకుంటారు. ఈరోజు మా పిల్లలకి అంటే 8-9 వయసు పిల్లలకు మాక్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది, మన పార్లమెంట్లో ఏ విధంగా ఎలక్షన్స్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో పిల్లలకు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం జరిగింది.
హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మర్యాద పూర్వకంగా కలిశారు. రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్మూరు పట్టణానికి చెందిన జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ బీసీ వర్గానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజే సైలన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తహర్ బిన్ ఆమ్దాన్ ను సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు తహర్ బిన్ ఆమ్దాన్ ను సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారాన్ రవి, భూషణ్ రెడ్డి, బండరి నరేష్, మల్లేష్ యాదవ్, ఎర్రన రాజేంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.